ఏమన్నా అంటే 2019 ఫిబ్రవరి 14వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు దీనికి శంకుస్థాపన చేశారు. ఈ ఘనతంతా మాదే అని చెప్పుకుంటా ఉన్నారు. 2019 ఫిబ్రవరి 14 అంటే 2019 సాధారణ ఎన్నికలకి సరిగ్గా 25 రోజుల ముందు, అంటే మరో 25 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి తెలిసి ఈ ప్రాంత ప్రజల్ని మరొకసారి మభ్యపెట్టాలన్నటువంటి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి శంకుస్థాపన. ఆ రోజు ప్రభుత్వం దగ్గర భూమి లేదు, సంబంధించినటువంటి క్లియరెన్స్లు లేవు, సంస్థకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ క్లోజర్స్ జరగలేదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పని చేయడానికి కావాల్సినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే ఉందో, ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటిది 90% వరకు పూర్తే కాలేదు. మరి శంకుస్థాపన ఎలా చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటే, ఈ శంకుస్థాపన చేయడంలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద దిట్ట. అది ఏ ప్రాజెక్ట్ కన్నా దానికి పర్మిషన్, భూమి, కాంట్రాక్టర్ ఎవరు లేకపోయినా శంకుస్థాపన చేయడంలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి దేశ చరిత్రలో ఎవరు లేరు. ఎవరికో పుట్టినటువంటి బిడ్డకి పేరు పెట్టుకునేటువంటి రకం చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం. ఇది అనేక సందర్భాల్లో గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చెప్తూ వచ్చాం. సో ఇప్పటికన్నా వారి తీరు మారుతుంది, వారు చేసుకున్నటువంటి కార్యక్రమాలకు ఏదన్నా వారి పేరు పెట్టుకుంటారేమో అని చెప్పి చూసాం. కానీ పెద్దగా వారు చేసినటువంటి కార్యక్రమం లేదు, చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర వారు సాధించినటువంటి ఘనత కూడా ఏం లేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా అసలు నిర్మాణ ఒప్పందం, జిఎంఆర్ సంస్థతో జరిగినటువంటి నిర్మాణ ఒప్పందం ఫిబ్రవరి, ఏప్రిల్ మధ్యలో 2020 సంవత్సరంలో నిర్మాణ ఒప్పందం జరిగింది. 2019లో మేము అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి ఈ భూసేకరణకు సంబంధించి 139 రిట్ పిటిషన్స్ భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి భూసేకరణ మీద మేము అధికారంలో వచ్చినటువంటి నాటికి ఉన్నాయి. దీనివల్ల కావాల్సినటువంటి డబ్బు ఇవ్వలేదని, లేదా ఎవరైతే అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి తగినటువంటి కాంపెన్సేషన్స్ ఇవ్వలేదని, ఇలా రకరకాలుగా కొంతమంది హయ్యర్ కాంపెన్సేషన్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు, ఇలా రకరకాలైనటువంటి ఇష్యూస్, వీటిని అన్నింటిని కూడా అధిగమించి 2020లో నిర్మాణ ఒప్పందం జరిగిన తర్వాత అప్పటి వరకు ఏదైతే భూ స్వాధీనం చేసుకున్నామో, అంటే కాంపెన్సేషన్ ఇచ్చి మనం భూ స్వాధీనం చేసుకున్నటువంటి భూ స్వాధీన పనులన్నీ కూడా 2021 మే నుంచి మొదలు పెట్టాం.